జయంత, హనుమత్ విజయోత్సవం అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామి ఒక్కరైనప్పటికి కూడా ఆయనకు 2 జయంతులొస్తాయి. మరి రేపు జరుపుకునేది ఏమిటి? అది జయంతా? విజయోత్సవమా? అనే విషయాన్ని ఆ సందేహాన్ని నివృత్తి జేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. చక్కగా హనుమంత్ జయంతి వేడుకలు జరుగుతుంటాయి. హనుమత్ జయంతి అని చెప్పేసి ఎందుకొచ్చింది ఈ పేరు? వాస్తవానికి స్వామివారి యొక్క జన్మదినం ఏమిటంటే వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి నాడు మధ్యాహ్నం పూర్వభద్ర నక్షత్రంలో కర్కాటక లగ్నంలో స్వామివారు జన్మించడం జరిగింది. అంజనాదేవి, కేసరి అనే దంపతులకు జన్మించడం జరిగింది. మరి రేపు జరపబోయేటువంటి విషయం ఏమిటి? మరి ఆయన వైశాఖ మాసంలో పుడితే రేపు జయంతి ఎట్లా అవుతది అనంటే, అయోధ్య నగరానికి చేరుకున్నటువంటి రాముల వారు ఒకరోజు మనసులో అనుకుంటున్నాడట. ఏమని? ఆంజనేయ స్వామి వారు సీతమ్మ తల్లిని లంక నుండి అయోధ్యకు చేర్చడంలో ముఖ్య పాత్ర వహించాడు. ఆయన సహాయంతోనే నమ్మిన బంటుగా ఉన్నటువంటి రాముల వారికి నమ్మిన బంటుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి సాయంతోనే లంకకు వారధి కట్టడం జరిగింది. ఆ రావణ సంహారం జరిగింది. ఆ తర్వాత లక్ష్మణ స్వామి మూర్చపోతే సంజీవుని తెచ్చి ఆ స్వామివారి ప్రాణాన్ని నిలబెట్టడం కూడా జరిగింది. రాముల వారు అనుకుంటున్నారట, ఆంజనేయ స్వామి వారు లేకపోతే ఇదంతా సాధ్యం కాదు అని అనుకున్నారట మనసులో. అనుకొని తన పట్టాభిషేకం అయిన తర్వాత దీని మనసులో అనుకుంటూ వెళ్ళి ఎంతో ఆనందంగా కృతజ్ఞతాభావంతో ఆంజనేయ స్వామి వారిని ఆలింగనం చేసుకున్నారట. ఇదంతా చూసినటువంటి అయోధ్య ప్రజలు ఆ యొక్క దానికి గుర్తుగా స్వామివారి పట్టాభిషేకం తర్వాత వచ్చినటువంటి చైత్ర శుద్ధ పున్నమి నాడు అందరూ కూడా చాలా ఆనందంగా హనుమత్ విజయోత్సవాన్ని జరుపుకోవడం మొదలు పెట్టారట. మరి ఎక్కడైతే ఆంజనేయ స్వామి వారి యొక్క విజయోత్సవం ప్రారంభమైందో అది కాలక్రమంలో విస్తరించి అది వివిధ ప్రాంతాలను చేరుకొని ఆ ప్రాంతాచారానికి తగ్గట్టుగా హనుమత్ జయంతిగా మార్పు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా హనుమత్ జయంతి వేడుకలు కేవలం అంటే వైశాఖ శుద్ధ పున్నమి నాడు వచ్చేటువంటి హనుమత్ జయంతి వేడుకలు మన తెలంగాణ ప్రాంతంలో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో వైశాఖ మాసంలో వచ్చే దశమి నాడు హనుమత్ జయంతి జరుపుకుంటారు. రేపు జరుపుకునేది హనుమత్ విజయోత్సవాన్ని గుర్తుపెట్టుకోండి. హనుమత్ జయంతి కాదు. ఆంజనేయ స్వామి వారు పుట్టింది వైశాఖ మాసంలో. కాబట్టి అందరూ కూడా రేపు హనుమత్ విజయోత్సవ వేడుకలు జరుపుకోండి. చక్కగా ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు గడ్డి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం అని అంటారు. అంటే ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఒక అంజలి ఘటించి కళ్ళల్లో నీళ్లు వచ్చే విధంగా ఆనందంగా తన్మయత్వంతో రాముల వారి నామాన్ని వింటూ స్వామి వారు నిలబడి ఉంటారట. మరి అట్లాంటి ఆంజనేయ స్వామి వారిని మీరందరూ కూడా ఆరాధించండి. రేపు జరిగేటువంటి హనుమత్ విజయోత్సవ వేడుకల్లో అందరూ కూడా పాలుపంచుకోండి. చాలా ఆనందంగా ఆ స్వామి వారి యొక్క విజయాన్ని మీరందరూ కూడా జరుపుకోవాల్సిందిగా